हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्चरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरहन् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णुहृदयास्तान्नमस्ये गुरून्मम। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। विष्णोः पदश्रिद्गोव्रातैः स्वान्तध्वान्तनिवारकः श्रीसत्यसन्धसूर्योऽयं भासतां नो हृदम्बरे। స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ఓ 2-3 రోజుల నుండి 9వ శ్లోకాన్నే మనం నెమరు వేసుకున్నాం. ఈరోజు మనం 10వ శ్లోకాన్ని చింతించాలి. 10వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. గురుస్వాంతస్థాన్యా గణిత గుణమాణిక్యనికర ఛవివ్రాతోపేతామిత సుఖమఖాన్నేడిత హరే. నమ శ్రీమన్ వ్యాసస్వజన దురితాహార్యభిదుర త్వదీయే వాయౌ మే భవతి భవతాత్ భక్తిరతులా. భగవంతుణ్ణి ఏమని ప్రార్థించాలి, భగవంతునికి ఏమని వేడుకోవాలి, భగవంతుని స్తోత్రం ఎలా ఉండాలి, కోరుకోవడం మాత్రమే కాదు, ఆ కోరికలు తీరేందుకు భగవంతుని స్తుతించాలి, భగవంతుని గుణగణాలను నెమరు వేసుకోవాలి. ప్రార్థనకు తగిన స్తుతి ఏది, కోరికలకు ఆయా కోరికలకు తగిన స్తుతి ఏది, తగిన స్తుతిని ఎలా చేయాలి అనే దాన్ని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు ఈ విష్ణు స్తుతిలో విశదీకరిస్తూ ఉన్నారు. గురుస్వాంతస్థాన్యా గణిత గుణమాణిక్య నికరచ్చవి వ్రాతోపేత అని ఇంత పెద్దదైన పదం ఇది. సమాస భూయిష్టమైన పదం ఇది, సమస్తమైన పదం ఇది. గురువులను, గురువంతర్యామి అయిన భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అందులోనూ భగవంతుని స్తుతించేటప్పుడు గురువులను ఎన్నడూ మరవకూడదు. భగవంతుని గురించి తెలిపిన వారే గురువులు. మన జీవితంలో గురువులు లెస్ అయితే, గురువులు లేకపోనట్లయితే అసలు భగవంతుడే మన జీవితంలో లేడు. అలా భగవంతుని గురించి ఉపదేశించిన ఆ గురువులను ఏనాడూ మరవకూడదు. విశేషంగా భగవంతుని స్తుతించేటప్పుడు, భగవంతుని గుణగణాలను కొనియాడే సమయమందు గురువులను విశేషంగా స్మరించాలి అనే భావనతో ప్రస్తుతం శ్లోకంలో, ఈ 10వ శ్లోకంలో భగవాన్ వేదవ్యాసులను స్తుతిస్తూ ఎవరి అంతర్యామి అయి ఉన్నాడో, గురువుల అంతర్యామి వ్యాస భగవానుడు ఉన్నాడు. అలాంటి వ్యాస భగవానుని స్తుతిస్తూ
ఉన్నారు సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు. ఎచ్చట గురు భగవంతుణ్ణి చింతించాలి. భగవంతుణ్ణి చింతించడానికి ప్రతిమ ఏది? విశిష్టమైన ప్రతిమ ఏది? భగవంతుడు కనిపిస్తాడా మనకు? లేదు. కనిపించని భగవంతుడు ఎవరి యందు ఉంటాడు అంటే మనం ప్రతిమలకు మొక్కుతాం, ప్రతిమలను సేవిస్తాం, ప్రతిమలను ఆరాధిస్తాం. అలా జడమైన ప్రతిమలలో భగవంతుని సన్నిధానాన్ని చింతించి ప్రదక్షిణ చేయడం, నమస్కారాలను చేయడం, అభిషేకించడం, అర్చించడం వంటి కార్యాలను మనం చేస్తూ ఉంటాం. జడమైన ప్రతిమలో మాత్రమే భగవంతుణ్ణి పూజించాలా? కాదు. నిజమైన పూజ, పరిపూర్ణమైన పూజ గురువుల్లో అంతర్హితుడైన ఆ భగవంతుని పూజ చేయాలని. ప్రతిమలో అంతర్యామి అయిన పరమాత్మని పూజ చేయడం కన్నా గురువులో అంతర్యామి అయిన భగవంతుణ్ణి పూజించడం గొప్ప అని శాస్త్రం చెబుతుంది. ప్రతిమలను పూజించడం అసలు తగదు. ప్రతిమల్లో భగవంతుణ్ణి చింతించి పూజించాలి. ఆ ప్రతిమలు రెండు విధాలుగా ఉన్నాయి. చల ప్రతిమ, అచల ప్రతిమ అని. అచల ప్రతిమ అంటే చలించలేని ప్రతిమ. అలాంటి ప్రతిమలు జడమైన ప్రతిమలు, రాతితో నిర్మితమైన ప్రతిమలు, లోహాలతో నిర్మితమైన ప్రతిమలు, ఇవన్నీ కూడా చలించని అచలమైన ప్రతిమలు. చలమైన ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఏంటి అవి అసలు అంటే తల్లి, తండ్రి, గురువు, పెద్దలు, మనకు కనిపించే వారెవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతునికి చల ప్రతిమలట. జడమైనవి ఎలా భగవంతుని ప్రతిమలవుతాయో అలాగే చేతనమైన గురువులు కూడా, తల్లిదండ్రులు కూడా భగవంతునికి ప్రతిమలట. అందుకే వేదం చెబుతుంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వేదం చెబుతుంది. ఎందరిలో భగవంతుణ్ణి కనాలి అంటే అందరిలోనూ భగవంతుని కని ఆ భగవంతుణ్ణి అర్చించాలట. అలా భూత దయను చేస్తూ ఆయా ప్రాణుల అంతర్యామి అయిన భగవంతుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ ఉండాలి. అందులో గొప్ప ప్రతిమ గురువులు అని చెబుతూ ఉన్నారు. గురువంతర్యామి అయిన భగవంతుని ఆరాధన చేసిన మనిషి భగవంతుని అనుగ్రహాన్ని చాలా సులువుగా, చాలా సులభంగా, చాలా త్వరగా, తొందరగా సంపాదించుకోగలడు. కనుక దాన్ని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి మాత్రమే స్తుతించడం కాదు, గురువంతర్యామి అయిన భగవంతుని స్తోత్రాన్ని చేయండి అయ్యా. గురువంతర్యామి అయిన భగవంతుని ఆరాధనను మీరందరూ చేయాలి. అదే తారకమది. గురువులను ఏనాడు మరవకూడదు. భగవంతుని స్మరించే ఉద్దేశంతో గురువులను స్మరించినట్లయితే ఆ స్మరణను భగవంతుడు స్వీకరించడు. ఆ ఆరాధనను ఏనాడు భగవంతుడు స్వీకరించడు. ఆ ఆరాధనను స్వీకరించని భగవంతుడు ఎలా అనుగ్రహించగలడు? కనుక భగవంతుణ్ణి చింతించేటప్పుడు, భగవంతుణ్ణి ఆరాధించే సమయమందు గురువంతర్యామి అయిన భగవంతుణ్ణి స్మరించమని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు ఆదేశిస్తూ ఉన్నారు. గురుస్వాంతస్థాన్యాగణిత గుణమాణిక్య నికర ఛవివ్రాతోపేత అని అంటూ ఉన్నారు. గురుస్వాంతస్థ, గురువుల అంతర్యామి అయిన ఎవరు గురువులు? సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారు. ఎవరి గురువులు? సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారి గురువులు సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారు. అలాంటి సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారి అంతస్థుడైన అంతర్యామి అయిన పరమాత్మ. ఎలాంటి వాడు తను ఆ పరమాత్మ అంటే అనంతమైన గుణగణాలు కలిగిన వాడు భగవంతుడు అని అంటూ ఉన్నారు. అగణిత గుణమాణిక్యము అంటూ ఉన్నారు. లెక్కించలేని గుణగణములు కలిగిన వాడు భగవంతుడు. పురాణాల్లో చెబుతూ ఉంటారు భగవంతుడు నిర్గుణుడు అని. నిర్గుణుడు అంటే ఏంటి అసలు? గుణం లేనివాడు. గుణం లేని వానికి అనంత గుణములా అని ప్రశ్నిస్తారు. కానీ శాస్త్రములో చాలా చక్కగా స్కంద పురాణంలోని వాసుదేవ మహాత్మ్యం
అనే భాగంలో చాలా చక్కగా చెప్పారు. అసలు నిర్గుణుడు అంటే ఏంటి? గుణం లేనివాడని అర్థమా? ఏ గుణం లేనివాడు? జ్ఞానం లేనివాడనా? ఆనందం లేనివాడు సుఖం లేనివాడనా? ప్రకాశం లేనివాడనా? ఏ గుణం లేనివాడు భగవంతుడు? అంటే ఈ జ్ఞానం ఆనందం మొదలైన గుణాలు లేనివాడు కాడు భగవంతుడు. ప్రాకృతములైన గుణాలు లేనివాడు భగవంతుడు. మనకు ఆనందం కలుగుతుంది. ఎలాంటి ఆనందం అది? ప్రాకృతమైన జడమైన ఆనందం అది. దేన్నో తింటాం, దేన్నో చూస్తాం, ఏంటో వింటాం. అలా వినడం వలన, తినడం వలన, కనడం వలన సుఖం కలుగుతుంది. సుఖం ఎలాంటిది? అది జడమైన సుఖం, అది క్షణికమైన సుఖం, అది అశాశ్వతమైన సుఖం. అది ఆ సుఖం అలానే ఎప్పుడూ ఉంటుందా? లేదే. తింటున్న క్షణంలోనే ఆ సుఖం మాయమైపోతుంది. కనుక మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ సుఖాన్ని ఆస్వాదించాలనే బుద్ధి మనిషికి కలుగుతుంది. ఎందుకని? ఆ సుఖం అంతమైపోయింది. ఆ క్షణంలోనే అంతమయ్యే సుఖం అది. కనుక క్షణికమైన సుఖం అది. ఆ క్షణికమైన సుఖాలను మనం అనుభవిస్తాము. కనడం ద్వారా, వినడం ద్వారా, తినడం ద్వారా ఏ సుఖమైతే కలుగుతుందో ఆ సుఖం శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన సుఖం, క్షణికమైన సుఖం, తాత్కాలికమైన సుఖం. అది దుఃఖ రూపంలో ఉన్న సుఖం. అది అసలు దుఃఖం ముసుగు వేసుకున్న సుఖం అది. అలాంటి సుఖం అది. అలాంటి సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా మనిషికి దుఃఖం కలుగుతుంది. కనుక తర్కశాస్త్రంలో అలాంటి సుఖాన్ని కూడా దుఃఖమని పిలుచుకున్నారు. ఏకవింశతి దుఃఖాలలో సుఖం కూడా ఓ దుఃఖమని తార్కికులు అంటారు. ఎందుకంటే ఆ సుఖాన్ని అనుభవిస్తున్నంతసేపు దుఃఖం ఉంటుంది. ముందు ముందు దుఃఖం కలుగుతుంది ఆ సుఖం ద్వారా. కనుక సుఖానికి, ఆ సుఖం ఏదైతే ఉందో అది దుఃఖానికి హేతు అవ్వటం వలన దుఃఖానికి కారణమవుతుంది. కనుక అలాంటి సుఖాన్ని కూడా దుఃఖమనే భావించాలని తార్కికులు అంటారు. అలాగే ఆ సుఖం క్షణికమైనది, దుఃఖ మిశ్రితమైనది. ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అయ్యో ఎప్పుడు ఈ సుఖం అంతమవుతుందో, క్షణంలో అంతమవుతుందే, ఏం చేయాలి తర్వాత, ఎలా సుఖాన్ని అనుభవించాలి అని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. కనుక అలాంటి సుఖం ఏదైతే ఉందో అది సుఖమే అయినా క్షణికమైన సుఖం, అది తాత్కాలికమైన సుఖం, అది దుఃఖ మిశ్రితమైన సుఖం. అది సుఖం ఉండగానే దుఃఖం కూడా ఉంటుంది. అలాంటి సుఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం సంసారంలో. కానీ అలాంటి సుఖం కాదు, అలాంటి సుఖం కాదు. నిజమైన సుఖం ఏంటంటే దుఃఖం లేని సుఖం. అదే నిజమైన సుఖం. దాన్నే స్వరూప సుఖం అని శాస్త్రం పిలుస్తుంది. అలాంటి స్వరూప సుఖం కలిగిన వాడు భగవంతుడు. సుఖమనే గుణం ఉంది, కానీ దుఃఖమనే దోషంతో అది మిశ్రితం అవ్వలేదు. దుఃఖ మిశ్రితమైన సుఖం కాదు భగవంతునిది. దుఃఖం లేని సుఖం అది. స్వరూపభూతమైన సుఖం అది. నిత్యమైన సుఖం అది. శాశ్వతమైన సుఖం అది. అలాంటి సుఖమనే గుణాన్ని కలిగిన వాడు భగవంతుడు. గుణం లేని వాళ్ళు కాదు. ప్రాకృతమైన సుఖం లేనివాడు, దుఃఖ మిశ్రితమైన సుఖం లేనివాడు, ప్రాకృతమైన జ్ఞానం లేనివాడు, స్వరూప జ్ఞానం ఉన్నవాడు, స్వరూపభూతమైన గుణం ఉన్నవాడు. ఇలా ప్రాకృతములైన, ప్రకృతి నిర్మితములైన, ప్రకృతి జన్యములైన సుఖాలు భగవంతుని యందు లేవు. ఏ గుణాలైతే ఉన్నాయో అన్ని గుణాలు అప్రాకృతమైనవి. స్వరూపభూతమైన గుణాలే భగవంతునికి ఉన్నాయి అని అర్థం. ప్రాకృతమైన గుణాలు లేనివాడు అని అర్థం. నిర్గుణుడు అంటే అసలు ఆనందం లేదు, సుఖం లేదు, జ్ఞానం లేదు, ఏ గుణము లేనివాడు అని అర్థం కాదు. స్కంద పురాణం చెబుతుంది, వైష్ణవ ఖండంలో వాసుదేవ మహాత్మ్యంలో ఈ మాటను చెప్పారు. భగవంతునికి సుఖం లేదంటే ఎలా? సుఖం లేనివాడు అసలు ఏముంది భగవంతునిలో? ఏమీ లేదు. ఏమీ లేనివాడు ఎలా బ్రహ్మ అవ్వగలడు? అన్నీ ఉన్నవాడే కదా బ్రహ్మ అవ్వగలడు. బ్రహ్మ అంటే ఏంటి? అభివృద్ధుడు అని అర్థం. అభివృద్ధమైన వాడు అని అర్థం బ్రహ్మ అంటే. అభివృద్ధుడు, అభివృద్ధుడైన వాడు అని ఆ శబ్దానికి అర్థం. అలాంటప్పుడు భగవంతుణ్ణి నిర్గుణం
అంటే ఏ విధమైన గుణాలు లేనివాడు అని ఎలా పిలుచుకోగలం? జ్ఞానానందాది స్వరూపభూతమైన గుణములు భగవంతునికి ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి భగవంతునిలో అంటే అనంతమైన గుణాలు భగవంతునిలో ఉన్నాయిట. లెక్కలేనన్ని గుణాలు భగవంతునిలో ఉన్నాయి. కనుక ఇక్కడ అంటూ ఉన్నారు గురు స్వాంతస్థాన్యాగణిత అగణితమైన గుణగణాలున్నవాడు భగవంతుడు అని అంటూ ఉన్నారు. చూడండి, ఆ శ్లోకాన్ని నేను ఉదాహరిస్తాను. స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో వాసుదేవ మహాత్మ్యమే భాగంలో ఉన్న శ్లోకం ఇది. ఆ వాసుదేవ మహాత్మ్యంలోనూ కూడా 17వ అధ్యాయం అందరూ చూసుకోవచ్చు. 17వ అధ్యాయంలో 11వ శ్లోకం ఇది. యోసో నిర్గుణ ఇత్యుక్త శాస్త్రేషు జగదీశ్వర ప్రాకృతై హేయ సంయుక్తై గుణైర్హీన స ఉచ్యతే. నిర్గుణుడు అని భగవంతుణ్ణి శాస్త్రం అంటూ ఉంటుంది. ఎలాంటి గుణాలు లేనివాడు భగవంతుడు అంటే ప్రాకృతమైన గుణములు లేనివాడని అర్థం. ఎలాంటి గుణాలవి? హేయమైన గుణాలట. హేయమైన దుఃఖంతో సంయుక్తమైన గుణాలట అవి ప్రాకృతమైన గుణాలు. కనుక ప్రాకృతై హేయ సంయుక్తై గుణైర్హీన స ఉచ్యతే. ప్రాకృతములైన హేయమైన దుఃఖంతో సంయుక్తమైన ఆ గుణములు ఏవైతే ఉన్నాయో అలాంటి గుణములు లేనివాడు భగవంతుడు. కనుక తనను నిర్గుణుడు అని శాస్త్రం పిలిచింది అని వాసుదేవ మహాత్మ్యం చాలా చక్కగా మనకు సందేశం ఇస్తుంది. కనుక అసలు గుణములే లేనివాడు అని చింతించకూడదు. ప్రాకృతములైన హేయమైన దుఃఖ సంయుక్తమైన గుణములు లేనివాడు అని అని అర్థం నిర్గుణుడు అంటే. కానీ ఎన్ని గుణాలు ఉన్నాయి భగవంతునిలో? అనంతమైన గుణాలు, లెక్కలేనన్ని లెక్క కందని గుణాలు భగవంతునిలో ఉన్నాయి అని శాస్త్రం చాలా చక్కగా చెబుతూ ఉంది. లెక్కించడం సాధ్యం కాదంటే ఎవరికి సాధ్యం కాదు? మనకు సాధ్యం కాకపోవచ్చు, దేవతలకు సాధ్యమవుతుంది, శారదకు సాధ్యమవుతుంది, లక్ష్మీదేవికి సాధ్యమవుతుందే. ఎవరికి సాధ్యం కాదా? అసలు ఎవరికి లెక్కించడం సాధ్యం కాని గుణాలు భగవంతునిలో ఉన్నాయా? లక్ష్మి లెక్కకు అందిన గుణాలే ఉండొచ్చు కదా. శారద విద్యాదేవత, అలాంటి విద్యాదేవత లెక్కకు కూడా అందని గుణాలు భగవంతునిలో ఉన్నాయా అంటే ఓ కవి చాలా చక్కగా భగవంతునిలోని అనంతమైన గుణాల గురించి ఓ దృష్టాంతాన్ని ఇస్తూ చాలా చక్కగా ఆశువుగా చెప్పాడు. అర్థం కాని విషయం ఇది, కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం. సామాన్యంగా ఏ విషయాలను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందో సామాన్యంగా ఆ విషయాలు సహజంగా అర్థం కావు. దానికోసం మనిషి కృషి చేయాలి. కృషి చేయని మనిషికి అసలు విద్య అధీనం కాదు, విద్యావంతుడు అవ్వలేరు. కనుక కృషి ఉన్నవాడే ఋషి అవుతాడు అన్నారు. కృషి ఉన్నవాడు, కృషి చేసిన వాడు ఋషి అంటే జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు. కృషి లేని వానికి ఎలాంటి జ్ఞానం? కృషి లేనివాడు విద్యావంతుడు కాలేదు. ఋషి అంటే ఏంటి? జ్ఞానం ఉన్నవాడని అర్థం. ఋష అనేది ఓ క్రియాపదం, ధాతువు. దానికి అర్థం ఏంటి? జ్ఞానం అని అర్థం. అలా ఋషి అంటే జ్ఞానాన్ని పొందినవాడు, జ్ఞానం కలిగినవాడు, జ్ఞాని అయినవాడు అని అర్థం. ఎవరు ఋషులవుతారు? కృషి చేసిన వారే ఋషులవుతారు. కృషి చేసి చదివిన వారే జ్ఞానవంతులవుతారు. కృషి చేయని వారు అసలు ఋషులు కాలేరు. ఋషులు కావడం కోసం కృషి అవశ్యంగా చేయాలి అని అంటూ ఉన్నారు. కృషి అంటే పొలంలో కృషి చేయడం మాత్రమే కాదు, అలాంటి కృషిని కూడా చేయాలి, చేయక తప్పదు. ఉదరం భరణం కోసం అలాంటి కృషి ఆవశ్యకమైతే మనస్సు నింపుకోవడానికి, తలను నింపుకోవడానికి ఈ కృషి చాలా అవసరం. కనుక అధ్యయనంలో కృషి చేయాలి. కృషి చేసి అధ్యయనం చేసిన వాడు నిజంగా ఋషి అవుతాడు అని చెప్పారు. అలా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే కృషి అవశ్యంగా చేయాలి. దాన్ని చాలా చక్కగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. శారదకు కూడా భగవంతుని గుణగణాలను లెక్కించడం సాధ్యం కాదు.
చదువుల తల్లికి కూడా భగవంతుని గుణాలను లెక్కించడం సాధ్యం కాదు. ఏం చేసినా సాధ్యం కాదా? ఏం చేసినా సాధ్యం కాదు. భగవంతుని గుణాలను లెక్కించడం కోసం ఏం చేయొచ్చు? అసలు ఎలా ప్రయత్నం చేయొచ్చు? ఎలాంటి కృషి చేయొచ్చు? ఎలాంటి కృషిని చేయొచ్చో, ఎలాంటి ప్రయత్నాన్ని చేయొచ్చో చాలా చక్కగా కవి ఈ శ్లోకంలో చెప్పాడు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరు వర శాఖ లేఖిని పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశపారం నయాతి. చూడండి చివరి వాక్యంలో ఏం చెబుతూ ఉన్నాడో, శారద సర్వకాలం లిఖతి యది, శారద ఎల్లప్పుడూ లిఖిస్తూ ఉన్నా తవ గుణానాం పారం నయాతి, కూడా శారదకు కూడా నీ గుణాల యొక్క తీరాన్ని చూసే సామర్థ్యం లేదట. అసలు తీరం లేనన్ని గుణాలు నీలో ఉన్నాయి. నీ గుణాలు అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ గుణాలకు అసలు తీరం అనేదే లేదు. నదులకు ఇరువైపులా తీరం ఉంటాయి. ఆ తీరం ఈ తీరం, ఈ తీరాన్ని నుంచి ఆ తీరానికి వెళ్తాం, ఆ తీరాన్ని నుంచి ఈ తీరానికి వస్తాం, ఓ గట్టు నుంచి మరో గట్టుకు మనం వెళతాం. సముద్రానికి కూడా తీరం ఉన్నాయి. ఈ సముద్ర తీరం నుండి మరో సముద్ర తీరానికి మనం వెళ్ళగలం. అలా భగవంతుని గుణాలు ఎలాంటివి అంటే సముద్రం లాంటివి. సముద్రం అంటే తీరాలు ఉండొచ్చు కదా, అంటే తీరం లేని సముద్రం అది అని సత్యసంధ తీర్థ శ్రీపాదల వారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అసలు తీరం లేదు, దానికి తుది భాగం అనేదే లేదు, చివరి భాగం లేదు. చిట్ట చివరి భాగం అని మనం అంటాం కదా, అలాంటి చిట్ట చివరి భాగమే లేనిది గుణ సముద్రం అట. అలాంటి అద్భుతమైన గుణగణాలున్నవాడు భగవంతుడు. ఎలా అర్థం చేసుకోగలం? ఒకటో రెండో గుణాలు ఎప్పుడో ఒకప్పుడు విద్యుల్లా మెరిసిపోతూ ఉంటాయి. అలాంటి మనకు అనంతమైన గుణాలు, లెక్క చేయలేనన్ని గుణాలు భగవంతునిలో ఉంటాయంటే అసలు ఎలా నమ్మగలం చెప్పండి? నమ్మే సామర్థ్యమైనా మనలో ఎలా వస్తుంది? కానీ శాస్త్రం చెబుతుంది భగవంతునిలో అనంత గుణగణాలు ఉన్నాయి. నమ్మి తీరాల్సిందే, నమ్మకం ఉండాల్సిందే. అలాంటి నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. శాస్త్రం చెప్పింది మన మంచి కోసం చెప్పింది, మన సద్గతి కోసం శాస్త్రం చెప్పింది అనే ఉద్దేశంతో ఆ అనంతమైన గుణగణాల పైన నమ్మకాన్ని ఉంచి ఆ విషయాన్ని తెలుసుకోవాలని అంటూ ఉన్నారు. కవి దాన్ని చాలా చక్కగా నిరూపించాడు. భగవంతుని గుణగణాలు ఎన్నున్నాయి? లెక్కించడం ప్రారంభం చేసిందట శారద. చదువుల తల్లి భగవంతుని గుణాలను లెక్కించడానికి ప్రారంభించిందట. ఆలోచించింది, ఏం చేయాలి లెక్కించాలంటే? రాసుకోవాలి, పుస్తకంలో రాసుకోవాలి. రామకోటి రాస్తారే, అలా రామకోటి రాసినట్లు భగవంతుని గుణాలను వ్రాయడం ప్రారంభించిందట శారద. కలం ఏది? రాయడానికి కలం కావాలి కదా, పెన్ను కావాలి కదా. దేన్ని కలంగా మార్చుకోవాలి? భగవంతుని గుణాలను వ్రాయాలంటే ఇప్పటి కళాలను ఉపయోగిస్తే అసలు ఓ పుస్తకం కూడా నిండదు, చాలా చిన్న సైజు అది. అలాంటి కలంతో భగవంతుని గుణాలను రాయగలనా? ఆలోచించిందట శారద. లేదు, రాయలేను. ఆ కళానికి భగవంతుని గుణాన్ని వ్రాసే సామర్థ్యం లేదు. ఎందుకంటే చాలా దీర్ఘమైన గుణాలు కనుక ఆ గుణాలను వ్రాసే స్తోమత ఆ చిన్నదైన పెన్నుకు లేదని ఆలోచించిందట ఆ శారద. ఆలోచించి సురతరువర శాఖ లేఖిని, సురతరు కల్పవృక్షం యొక్క శాఖను లేఖినిగా చేసుకుందట సరస్వతీదేవి, శారదాదేవి, చదువుల తల్లి. చూడండి భగవంతుని గుణాలు ఎన్నున్నాయో, ఎలా ఆలోచించిందో శారద, ఎలా ఆలోచించిందో చదువుల తల్లి. అసలు మనమే 1వ తరగతి వ్రాస్తూ ఉన్నప్పుడు పెన్సిల్ తీసుకెళ్తాం. మనమే 5వ తరగతి పరీక్ష వ్రాసేటప్పుడు కొంచెం నిడివిగా విస్తారంగా వ్రాసే ఇంకున్న
పెన్నును మనం తీసుకువెళతాం. ఎందుకంటే వ్రాయాల్సింది చాలా ఉంది. 1వ తరగతిలో వ్రాయాల్సింది చాలా తక్కువ, 5వ తరగతిలో వ్రాయాల్సింది ఎక్కువ. కనుక మంచి పెన్నును తీసుకువెళతాం. 2 పెన్నులను తీసుకువెళతాం. 2, 3 పెన్నులను ఉంచుకుంటాం మనం. వ్రాయడానికి ఎప్పుడు ఎక్కడ ఇంక్ ఖాళీ అవుతుందో ఏంటో తెలియదు. కనుక స్పేర్గా మరో పెన్నును ఉంచుకుంటాం మనం. 10th వ్రాసేటప్పుడు ఇంకా చాలా వ్రాయాలి. కనుక పెన్నులు చాలా ఇంకు పట్టే పెన్నును మనం తీసుకువెళతాం. అలాగైతే శారద ఆలోచించింది, భగవంతుని గుణాలను నేను వ్రాయాలి. ఏదో 10th పరీక్ష కాదు, 1వ తరగతి పరీక్ష కాదు, ఐఏఎస్ పరీక్ష కాదు ఇది. అసలు ఈ పరీక్షకు మించిన పరీక్ష లేదు. భగవంతుని గుణగణాలను వ్రాయడం కన్నా మించిన పరీక్ష మరొకటి అస్సలు లేదు. అసలు లేదు. అదే చివరి పరీక్ష. ఆ పరీక్షలో మనం అసలు పాస్ అవ్వలేవు. విచిత్రం ఏంటంటే ఆ పరీక్ష వ్రాసి ఎవరు ఫెయిల్ అయ్యుతారో వారికే మంచి మార్కులు. అందరూ ఫెయిల్ అవుతారు. బ్రహ్మ కూడా ఫెయిల్ అవుతాడు ఆ పరీక్షలో. బ్రహ్మ కూడా ఫెయిల్ అవుతాడు. కానీ మనకు బ్రహ్మకు అంతరం ఉంది, తారతమ్యం ఉంది. బ్రహ్మ వ్రాసినంత అసలు మనం వ్రాయలేం. భగవంతుని గుణాలను బ్రహ్మ చతుర్ముఖుడు ఎలా తెలుసుకున్నాడో అలా మనం తెలుసుకోలేం. అయినా తను వ్రాసిన తరువాత తనే మార్కులు వేసుకుంటాడట. 0, బిగ్ 0 వేసుకుంటాడట బ్రహ్మ. బ్రహ్మ మాత్రమే కాదు, రమ కూడా పరీక్ష వ్రాస్తుందట, లక్ష్మీదేవి కూడా పరీక్ష వ్రాస్తుందట. ఆ పరీక్షలో ఒకటే విషయం, రెండో విషయమే లేదు అసలు. ఏంటి? భగవంతుని గుణాలను వ్రాయడం. ఒకటే ప్రశ్న అందులో, భగవంతుని గుణాలను వ్రాయండి. ఒకటే ప్రశ్న అసలు. ఆ ఒక ప్రశ్ననే, ఆ ఒక్క సమస్యనే తీర్చడం సాధ్యం కాదట. లక్ష్మీదేవి వ్రాస్తూనే ఉంటుంది. అలాగే వ్రాస్తూ వ్రాస్తూ అలసిపోతుందట లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి కూడా చేతగాని పరీక్ష అట అది. కానీ మనల్ని లక్ష్మీదేవిని ఒకటిగా చింతించడం కాదు, మనకు వ్రాయడం చేత కాదు, లక్ష్మికి కూడా వ్రాయడం చేత కాదని భావించడం కాదు. లక్ష్మీదేవి చాలా వ్రాస్తుంది, కానీ ఎంత వ్రాసినా అలాగే భగవంతుని గుణాలు స్ఫురణకు వస్తూ ఉంటాయట లక్ష్మీదేవికి. అలాగే శారద ఆ సురతరువర శాఖ లేఖిని, అంటే కల్పవృక్షం యొక్క శాఖను లేఖినిగా వ్రాయడానికి మార్చుకుందట. లేఖిని అయ్యింది. ఇంక్ కావాలి కదా, దేన్ని ఇంక్గా మార్చుకోవాలి? అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే. పర్వతాలన్నిటినీ నూరి ఆ పొడిని సముద్రంలో వేసుకుందట. సముద్రంలో వేసుకుని చాలా బాగా కలిపి దాన్ని ఇంకుగా మార్చుకుంది శారదాదేవి. ఆలోచిస్తూ ఉన్నాడు కవి. అంటే అలా లక్ష్మి అలా శారద చేసింది అని కాదు, ఇలా చేసినా శారద భగవంతుని గుణాలను పూర్ణంగా వ్రాయలేదు అని కవి తన ఆలోచనతో చెబుతూ ఉన్నాడు. తన బుద్ధితో ఆలోచిస్తూ మనకు భగవంతుని గుణగణాలు ఎన్నో అనేదాన్ని చెబుతూ ఉన్నాడు. అసితగిరి సమం స్యాత్, అన్ని పర్వతాలను నూరి, కజ్జలం సింధు పాత్రే, సముద్రం అనే పాత్రలో బాటిల్ కావాలి కదా, ఎందులో ఆ ఇంకును వేసుకోవాలి? సముద్రంలోనే పర్వతాల పొడిని కలిపి ఇంకుగా మార్చుకుందట శారదాదేవి. కల్పవృక్షం యొక్క శాఖను లేఖినిగా మార్చుకుంది. లేఖిని పత్రం కావాలి, పేజ్ కావాలి కదా వ్రాయడానికి, పుస్తకం నోట్ కావాలి కదా. ఏ నోట్ అది? ఏ నోట్లో వ్రాసుకుంటుంది? ఇప్పుడు నోట్లు చాలా ఉన్నాయి, నోట్ బుక్లు చాలా ఉన్నాయి. పేజీలు లేని నోట్లు ఇప్పుడు వచ్చాయి. ఎన్నో కంపెనీల నోట్లు వచ్చాయి. అలాంటి పుస్తకంలో వ్రాసుకోవడం సాధ్యం కాదు. ఏం చేసుకోవాలి అని ఆలోచించి ఉర్వి అంటే భూమినే పేజుగా మార్చుకోవాలని ఆలోచించింది శారదాదేవి. భూమిని, ఆకాశాన్ని, భూమి ఆకాశాలను ఏకం చేసి ఇదే నోటుగా భావించాలని ఆలోచించిందట. లేఖిని పత్రమురువి లిఖతి యది గృహీత్వా. ఎంత సమయంలో వ్రాయాలి? వ్రాసేందుకు సమయం యొక్క సీమ ఉంటుంది.
3 గంటల్లో వ్రాయాలి, 1.5 గంటలో వ్రాయాలి, 1 గంటలోనే వ్రాయాలి, తరువాత 1 సెకను కూడా అవకాశం ఇవ్వము అని అంటూ ఉంటారు. కానీ కవి శారద ఆలోచించిందట, 1 క్షణం కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, 1 జన్మ కాదు, 10 జన్మలు కాదు, అసలు ఎల్లప్పుడూ వ్రాస్తూ ఉన్నా, ప్రతి క్షణము వ్రాస్తూ ఉన్నా శారద సర్వకాలం వ్రాయడానికే తన మతిని ఉపయోగించిన తదపి తవ గుణానామీష పారం నయాతి. అయినా నీ గుణం యొక్క తీరాన్ని ఆ శారద కూడా గమనించలేదట. అసలు ఆ తీరమే ఆ శారదకు కనిపించలేదట. అన్ని గుణాలు భగవంతునిలో ఉన్నాయని ఎంత చక్కగా కవి చెప్పాడో. అలాంటప్పుడు శారదకు కాని పనిని మనం చేయగలమా? లక్ష్మికి సాధ్యం కాని పనిని మనం చేయగలమా? శారదాపతి అయిన చతుర్ముఖునికి సాధ్యం కాని పనిని మనం చేయగలమా? లేదే. చూడండి ఎంత చక్కని శ్లోకమో. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరువర శాఖా లేఖిని పత్రమురువి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీష పారం నయాతి. అలాంటి శారదకు కూడా సాధ్యం కాని పనిని ఎవరు చేయగలరు? భగవంతుని గుణాలను ఎవరు వ్రాయగలరు? ఎవరు లెక్కించగలరు? ఋగ్వేదంలో విష్ణు సూక్తం చాలా చక్కగా చెబుతుంది. ఆ ఋగ్వేదంలోని సూక్తాన్ని ఆధారం చేసుకునే కవి ఈ శ్లోకాన్ని రచించాడని మనకు అనిపిస్తుంది. ఋగ్వేదంలో చాలా చక్కగా చెప్పబడింది. ఎంతటి జ్ఞాని అయినా భూమిలోని రేణువులను లెక్కించొచ్చు, భూమిలోని కణాలను లెక్కించొచ్చు, ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించొచ్చు, కానీ భగవంతుని గుణాలను మాత్రం అసలు ఎవరికి లెక్కించడం సాధ్యం కాదు అని అంటారు. భూమిలోని పరమాణువులు లెక్కించిన వారికి కూడా భగవంతుని గుణాలను లెక్కించడం సాధ్యం కాదట. ఎవరికి సాధ్యమవుతుంది? భూమిలోని పరమాణువులను లెక్కించడం ముఖ్య ప్రాణునికి సాధ్యమవుతుంది, చతుర్ముఖునికి సాధ్యమవుతుంది, లక్ష్మీదేవికి సాధ్యమవుతుంది, శారదకు సాధ్యమవుతుంది. అలా భూమిలోని రేణువులను, భూమిలోని పరమాణువులను లెక్కించడం లెక్కించిన అలాంటి దేవతలకు కూడా భగవంతుని గుణాలను లెక్కించడం సాధ్యం కాదు. ఇక ఎవరికి సాధ్యం? ఎవరి తరం భగవంతుని గుణాలను లెక్కించడం? అన్ని గుణాలు భగవంతునిలో ఉన్నాయి. అలాంటి గుణాలు భగవంతునిలో ఉన్నాయని చాలా చక్కగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆ గుణాలు ఎలా ఉన్నాయంటే మాణిక్యంలా ఉన్నాయట. సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు, గుణాలు ఎలా ఉన్నాయి? మాణిక్యాల్లా ఉన్నాయట. ఎలాంటి మాణిక్యాల్లా ఉన్నాయంటే వెలుగునిచ్చే మణిలా ఉన్నాయట. వెలుగునివ్వని మణుల్నే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఇచ్చినా వెలుగులేని మాణిక్యాలనే మనం కొంటూనే ఉన్నాం. వెలుగున్న మాణిక్యాలను అసలు మనం చూడనే లేదు. కానీ వెలుగున్న మాణిక్యాలు కూడా ఉంటాయట. చూడండి, భగవంతుని గుణాలే మాణిక్యాల్లా ప్రభను సంతరించుకుని ఉంటాయట. అలాంటి అద్భుతమైన ప్రభ కలవాడు భగవంతుడు. భగవంతుని ఒక్కో గుణం ఒక్కో రత్నములా వెలుగుతూ ఉంటే అలాంటి వెలుగులో భగవంతుని దర్శనాన్ని చేసుకుంటారు భక్తులు అని చాలా చక్కగా సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. మనం భగవంతుణ్ణి చూడడానికని దేవాలయానికి వెళతాం. దేవాలయంలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఆ చీకటిని పారద్రోలడానికని అక్కడ చిరుదివ్యలు ఉంటాయి, ఎన్నో దీపాలు ఉంటాయి. ఆ దీపాల వెలుగులోనే భగవంతుని ముఖాన్ని, భగవంతుని పాదాన్ని, ఆపాదమస్తకం భగవంతుని దర్శనాన్ని మనం చేసుకుంటాం, తరించామని భావిస్తాం మనం. కానీ నిజమైన భగవంతుడు ఎలాంటి వాడంటే, నిజమైన భగవంతుణ్ణి మనం ఎలా చూడగలమో, ఎలా చూస్తామో మనం దాన్ని చూసిన సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు, ఏ వెలుగులో భగవంతుణ్ణి మనం చూస్తామో చూసిన సత్యసంధ తీర్థ శ్రీపాదులు అంటూ ఉన్నారు, భగవంతుని ఒక్కో గుణం ఒక్కొక్క రత్నమట. ఆ భగవంతుని గుణమనే మాణిక్యాల వెలుగులో భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటాం మనం. అలాంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న వారు సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు. కనుక దాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నారు చాలా చక్కగా.
గురుస్వాంతస్థ అన్య అగణిత, అన్యులతో లెక్కించడం సాధ్యం కానన్ని గుణాలు భగవంతునిలో ఉన్నాయట. గురుస్వాంతస్థ అన్య అగణిత గుణమాణిక్య విశద ప్రభ, స్వచ్ఛమైన ప్రభ వాటికి ఉందట. మసిలేని ప్రభ. దీపానికి మసి ఉంటుంది. మసిలేని దీపం ఉందా ప్రపంచంలో? లేదు. మసిలేని దీపం ఒక్కటే, అది భగవంతుని గుణం. మసిలేని వెలుగు గల ఆ భగవంతుని గుణం ఏదైతే ఉందో, అలాంటి ఆ భగవంతుని అనంతమైన, మరొకరు లెక్కించలేనన్ని అనంతమైన గుణములనే మాణిక్యముల వెలుగుల సమూహంతో యుక్తమైన వాడట భగవంతుడు. అలాంటి వెలుగులో భగవంతుని మనం చూస్తారట. అసలు దీపాల అవసరం లేనివాడు భగవంతుడు. స్వప్రకాశుడు మనం అంటూ ఉంటాం. స్వప్రకాశుడు అని మనం అంటూ ఉంటాం. ఏంటి స్వప్రకాశుడు అంటే? భగవంతుని గుణాలే భగవంతునికి ప్రకాశం అట. ఆ ప్రకాశంలోనే భగవంతుణ్ణి చూస్తారట ముక్తులు, దేవతలు. అలాంటి అద్భుతమైన సామర్థ్యం కలవాడు మా గురువంతర్యామి అయిన వేదవ్యాస భగవానుడు అని చాలా చక్కగా సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు ఇక్కడ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన స్తోత్రమో చూడండి. లక్ష్మికి కూడా లెక్కించడం సాధ్యం కాని, బ్రహ్మకు కూడా లెక్కించడం సాధ్యం కాని, శారదకు కూడా లెక్కించడం సాధ్యం కాని అనంతమైన, లెక్కలేని అగణితమైన గుణాలతో కూడుకున్నవాడు భగవంతుడు. ఆ గుణాలే వెలుగున్న మాణిక్యాల్లా ఉంటాయి. అలాంటి వెలుగులో, దివ్యమైన అద్భుతమైన వెలుగులో భగవంతుని దర్శనాన్ని చేసుకోవాలి అనే ఇచ్ఛ, అపేక్ష, కోరిక మనలో కలగాలి. అలాంటి కోరికను కలిగిస్తూ ఉన్నారు సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు. ఎవరికి అలాంటి కోరిక కలగదు? ఇలా భగవంతుణ్ణి వర్ణిస్తే ఇలాంటి భగవంతుణ్ణి చూడాలనే కోరిక ఎవరికి కలగదు? అసలు తిరుమల గురించి వర్ణన, తిరుమలలోని భగవంతుని గురించి వర్ణన వింటేనే ఆ భగవంతుణ్ణి సందర్శించుకుని సంతరించాలనే, తరించిపోవాలనే మనిషి తపిస్తాడు. అలాంటప్పుడు తన గుణగణాలే మాణిక్యాల్లా భగవంతుని చూపిస్తూ ఉంటాయి అని భగవంతుని గురించి చెప్పిన తరువాత అలాంటి భగవంతుణ్ణి చూడాలనే కోరిక అందరిలో రగులుతుందే. అలాంటి కోరికను రగిలేలా సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అలాంటి పరమాత్మని చూడాలని అసలు ఎవరికి అనిపించదు? అందరికీ అనిపించేలా, అలాంటి కోరిక అందరికీ కలిగేలా సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు భగవంతుణ్ణి వర్ణిస్తూ ఉన్నారు. మరోసారి గమనించండి. గురుస్వాంతస్థాన్యా గణిత గుణమాణిక్య నికర ఛవి వ్రాతోపేత అని ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఛవి అంటే కాంతి అని అర్థం. ఆ ఛవి కూడా కాంతి ఒకటి కాదు, ఛవి వ్రాత, అనంతమైన కాంతులు. అనంతమైన కాంతులనీనే ఈ కాంతులను బహిర్గతపరిచే ఆ భగవంతుని గుణాలు, అలాంటి గుణాలు కలిగిన వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు నన్ను రక్షించాలి, అలాంటి భగవంతుని పైన నాకు భక్తి కలగాలి అని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. ఇంకా ఈ శ్లోకములో చాలా విషయాలు మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన విషయాన్ని రేపు మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండలం. హరి ఓం హరి ఓం హరి ఓం.